బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేసేందుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన పసుపు రైతులు సిద్ధమయ్యారు. ఆర్మూర్ నుంచి 50 మంది పసుపు రైతులు వారణాసి బయలుదేరారు. పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు గిట్టుబాటు ధరల కోసం వారంతా డిమాండ్ చేస్తున్నారు. సమస్యను మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకే తాము వారణాసి నుంచి పోటీ చేయడానికి సిద్ధమైనట్లు రైతులు చెబుతున్నారు. స్వతంత్రులుగా వారణాసి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. అటు నిజామాబాద్ పసుపు రైతులకు తమిళనాడులోని ఈరోడ్ పసుపు రైతులు కూడా మద్దతు తెలిపారు. వారు కూడా వారణాసి బయలుదేరి వెళ్తున్నారు. మేము రైతులకు మద్దతుగా వారణాసిలో నామినేషన్ వేయడానికి వెళ్తున్నాం. పసుపు రైతుల మద్దతు కొరకు రైతుల అన్ని సమస్యల గురించి. కానీ ఒకటి అరవింద్ ధర్మపురి గారు ఒకటి గమనించాలా, ఈయన పొలం ఉన్నది, ఈయన పసుపులు అనేది ముఖ్యం కాదు, రైతే ముఖ్యం దేశానికి. కాబట్టి రైతే రాదు కాబట్టి ఈయనకు పొలం ఉన్నదా లేదా అనేది ముఖ్యం కాదు, భూమి ఉన్నదా లేదా అనేది ముఖ్యం కాదు. రైతుకు న్యాయం జరగాలని ఎవరైనా సాయం చేయొచ్చు, అది గమనించాలని కోరుకుంటున్నాం. దయచేసి మీ వంతు మీరు సాయం చేయాలా. మేము ఏ పార్టీకి వ్యతిరేకంగా పోవడం లేదు. రైతు సమస్యల గురించి జాతీయ స్థాయిలో ఒక చర్చ జరగాలని ఉద్దేశం కొద్దీ బయలుదేరుతాం తప్పించి ఏ పార్టీలకు కానీ ఏ పార్టీలకు వ్యతిరేకం కాదు. అన్ని పార్టీల మద్దతు తీసుకొని రేపటి రోజు మా సమస్య పరిష్కారం చేయడం కొరకు ప్రయత్నం చేస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి మరింత సమాచారం అందిస్తారు. భూపతి చెప్పండి, పసుపు రైతులు ఈ రోజు వారణాసి వెళ్లి నామినేషన్ వేయనున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ స్వాతి. నిజామాబాద్ జిల్లా పరిధిలోని పసుపు రైతులు ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఈ రోజు ఆర్మూర్ నుంచి బయలుదేరారు. 50 మంది రైతులు నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాలకు చెందిన పసుపు రైతులు ఈ రోజు వారణాసికి బయలుదేరారు. పసుపు రైతులకు మద్దతు ధర కల్పించాలా, కాలంగా ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఎన్నికల్లో 178 మంది రైతులు పసుపు మద్దతు ధర కోసము, పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎన్నికల్లో నామినేషన్లు వేసి తమ సత్తాను చాటిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇదే సమయంలో మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నియోజకవర్గంలో మరోసారి పోటీ చేసి తమ సమస్యను జాతీయ స్థాయిలో తీసుకువెళ్లేందుకు రైతులు సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పసుపు రైతుల ఆధ్వర్యంలో నిజామాబాద్ రైతులు ఈ రోజు బయలుదేరుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నెల 29లోగా ఉంది. వీరందరూ 27వ తేదీన వారణాసికి చేరుకుంటారని కూడా రైతు సంఘం ప్రతినిధిస్తున్నారు. నిజామాబాద్ పసుపు రైతులకు మద్దతుగా తమిళనాడులోని ఈరోడ్ ప్రాంత పసుపు రైతులు కూడా నామినేషన్లు దాఖలు చేయడానికి వస్తున్నారు. అయితే నిజామాబాద్ పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు రైతులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న పరిస్థితి. సుమారు 50కి పైగా నామినేషన్లు దాఖలు చేస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు. వీరికి మద్దతుగా తమిళనాడు ఈరోడ్ ప్రాంత పసుపు రైతులు కూడా నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. అయితే తమ సమస్యను జాతీయ స్థాయిలోనే తెలియజెప్పేందుకే ఈ రోజు నామినేషన్లకు వెళ్తున్నామని కూడా చెప్తున్నారు. ఇటీవల నిజామాబాద్ లో జరిగిన ఎన్నికల్లో కూడా తాము పోటీ చేయడం జరిగిందని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే తమ సమస్యను జాతీయ స్థాయిలో తీసుకెళ్లి నరేంద్ర మోడీపై పోటీ చేసిన నేపథ్యంలో తమ సమస్యను మరింత ప్రజలకు, దేశ ప్రజలకు కూడా తీసుకువెళ్లే పరిస్థితి ఉంది. దీంతో రైతు సమస్యను పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని కూడా వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాము వారణాసిలో పోటీ చేస్తామని చెప్తున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాడు ప్రాంతంలో కూడా పోటీ చేయాలని కూడా కొంతమంది రైతులు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటగా వారణాసిలో నామినేషన్ దాఖలు చేసే ప్రయత్నంలో రైతులు బయలుదేరుతున్న పరిస్థితి నెలకొంది. వీరందరికీ తెలంగాణ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో మద్దతు కూడా ప్రకటించారు. అయితే ఈ విషయంలో కొంత రాజకీయ ప్రకంపనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. నిన్న బీజేపీ నిజామాబాద్ అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ వారందరూ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని కొంత ప్రకటన జారీ చేయడంతో రైతులు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తుంది. రైతు సమస్య పరిష్కారం కోసమే తాము వారణాసిలో బరిలో ఉంటున్నామని కూడా రైతు ప్రజలను స్పష్టం చేస్తున్నారు. స్వాతి.
భూపతి, ఈ నామినేషన్స్ ద్వారా మోదీకి వాళ్ళ సమస్య తెలియజేయడం కోసం అని రైతులు చెప్తున్నారు. ఇప్పుడు ఇలా చేయడం వల్ల వాళ్ళ సమస్యకి పరిష్కారం లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా? ఇప్పటి వరకు పసుపు సమస్యపై గత 2 దశాబ్దాలుగా ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా రైతులు పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా పసుపు బోర్డు ఏర్పాటు, పసుపు మద్దతు ధర, గిట్టుబాటు ధర కల్పించాలని చాలా కాలంగా పోరాటాలు చేస్తున్నారు. అయితే ఈ విషయమై స్వయంగా గతంలో కేంద్ర మంత్రులకు అదేవిధంగా ప్రధానమంత్రికి కలిసి విన్నవించిన పసుపు సమస్యను పరిష్కారం కావడం లేదు. ఈ సమస్య ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలా, ప్రధానమంత్రి పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో పోటీ చేస్తే ఈ సమస్య నరేంద్ర మోడీకి నేరుగా తెలిసే అవకాశం ఉంది. అయితే నరేంద్ర మోడీకి తెలిస్తే తమ సమస్య భవిష్యత్తులోనైనా పరిష్కారం అవుతుందని కూడా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తాము పోటీ చేస్తున్నాము, ఏ ఒక్క పార్టీకి తాము వ్యతిరేకం కాము. అయితే అక్కడ వారణాసిలో గాని ఇతర ప్రాంతాల్లో గాని ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకంగా తాము ప్రచారం చేయబోమని కూడా స్పష్టం చేస్తున్నారు. తాము పార్టీలకు అతీతంగా రైతుల తరపుననే మాత్రమే నామినేషన్లు దాఖలు చేస్తున్నాము. తమ సమస్యను జాతీయ స్థాయిలో రైట్ భూపతి, థ్యాంక్ యూ.